పాజిటివ్గా ఖచ్చితంగా నేను చెప్తున్నాను. ఎస్ సార్. రాజ్ కుమార్ గారు, ఇవాళ అవునన్నా కాదన్నా ఎక్కడ ఆగుతుంది అని చెప్పనంటే ఓపెన్గా బయటికి రానప్పటికీ ఖచ్చితంగా ఇక్కడ ఏదో రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయి, రాజకీయపరమైన ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందేమో, మళ్ళీ వాలంటీర్లను తీసుకుంటే అది ప్రతిపక్ష పార్టీకి అనుకూలంగా పోతుందేమో అన్న ఒక అభిప్రాయం ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఎట్లా చూస్తున్నారు మీరు ట్రేడ్ యూనియన్ పార్టీగా, మీరు ఎట్లా చూస్తున్నారు ట్రేడ్ యూనియన్ నుంచి? మేము వాలంటీర్ల రాష్ట్ర సదస్సు పెట్టినప్పుడు మా డిమాండ్లు పరిశీలిస్తే అప్పుడు మీకు చాలా స్పష్టంగా వస్తుంది. అందులో ఒక డిమాండ్ ఏం పెట్టామంటే, మా చేత బలవంతంగా కొంతమంది రాజీనామా చేయించారు, రాజీనామా చేయించిన వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోండి అని చెప్పి ఒక డిమాండ్ కూడా పెట్టాం మేము. మరి మేము ఒక రాజకీయ పార్టీకి అనుకూలం అయితే ఎవరైతే మా చేత రాజీనామా చేయించారో ఆ రాజీనామా చేయించిన వాళ్ళ మీద చర్యలు తీసుకోమని ఎందుకు కోరుతాం మేము అది కొంతమంది భ్రమంలోకి వెళ్ళారు. కొంతమంది అందరూ నచ్చి ఉద్యోగాలకు రాజీనామా చేయలేదు. బలవంతంగా కాకినాడలో అయితే దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు వాలంటీర్లందరి చేత సమావేశం పెట్టించి మీకు 3 నెలల జీతం ఇస్తాం, ఒకవేళ మా మాట వినకపోతే గనక రకరకాలుగా బెదిరింపులు గురి చేసిన తర్వాత వాళ్ళందరూ ఇంకా ఈయనతో పోరాడే పరిస్థితి ఉందా అని చెప్పి భయపడి రాజీనామా చేసిన వాళ్ళు ఉన్నారు. మేము అడుగుతున్నాం, ఇప్పుడు యూనియన్ గా అడుగుతున్నాం, వాలంటీర్ల సంఘంగా అడుగుతా ఉన్నాం, అలాంటి నాయకుల మీద మీరు క్రిమినల్ చర్యలు తీసుకోండి. ఎవరైతే భయపెట్టి ఉద్యోగాలకు రాజీనామా చేయించారో వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. అధికారం మీ చేతిలో ఉంచుకుని మేము చెప్తున్నాం కదా మా చేత బలవంతంగా రాజీనామా చేయించారని, మరి చేయించినప్పుడు వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి మీకేంటి అభ్యంతరం? అంటే మీరు కేవలం ఒక రాజకీయ పార్టీ అనే ముద్ర వేసి పక్కకు తోసేయడం కోసం మాత్రమే ప్రజల్లో వీళ్ళ వైసీపీ టీడీపీ ఓటేసే ప్రతి పౌరుడు కూడా ఏదో ఒక రాజకీయ పార్టీకి ఓటేయాలండి. ఓటేసేటప్పుడు పార్టీలు చూడకపోతే ఎలా చూస్తారు? కాబట్టి రాజకీయాలు లేని మనిషి అంటూ ఎవరు ఉంటారు ఖచ్చితంగా. కానీ ఉద్యోగంలోకి వచ్చిన తర్వాత అతను వైసీపీ తరఫున పనిచేసాడా టీడీపీ తరఫున పనిచేసాడా అంటే మీరు వాళ్ళు చేసిన సర్వీస్ చూడండి. ఆ గ్రామంలో వైసీపీ వాళ్ళకి టీడీపీ వాళ్ళకి ఎవరికి పెన్షన్ రాలేదా? ఆ గ్రామంలో ఉండేటువంటి టీడీపీ నాయకులకి ఎవరికి హౌసింగ్ రుణాలు రాలేదా? మరి ఈ గమనించకపోతే ఇవి చూస్తే మీకు అర్థమవుతుంది కదా వాలంటీర్లు నిజాయితీగా పనిచేశారా లేదా అనేది. ఒక గ్రామాన్ని బేస్ చేసుకుని తీస్తే క్లియర్ గా అర్థమైపోద్ది. వాళ్ళు ఎక్కడా కూడా రాజకీయంగా చేయలేదు, వాళ్ళు అర్హులా కాదా అనేది మాత్రమే చూసాము, అంతమించి ఇంకేమీ కాదు అనేటువంటి స్పష్టం చేయదలుచుకున్నాం. ఇంక రెండోది, వాలంటీర్లని పదే పదే నిరుత్సాహపరిచేటువంటి ప్రకటనలు అసెంబ్లీలో జరుగుతా ఉన్నాయి, నాయకుల నుంచి వస్తా ఉన్నాయి. మేము దానికి ఏం నిరుత్సాహపడటం లేదు. మంత్రులు అసెంబ్లీ సమావేశంలో శాసన మండలిలో మంత్రులు ప్రకటిస్తున్నారు మేము వాలంటీర్లు తీసుకునే ఉద్దేశం లేదని స్పష్టం చేస్తున్నారు. మాకు అమరావతి రైతుల పోరాటమే స్ఫూర్తి. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి వన్ ఆఫ్ ది రీజన్, అనేక కారణాల్లో ఒక కారణం ఏంటంటే రైతాంగ పోరాటం అనేటువంటిది. కాబట్టి ఆ రైతులు చేసిన పోరాటం, అమరావతి రైతులు చేసిన పోరాటం ఎలాగైతే ప్రభుత్వాన్ని మార్చగలిగిందో, ఇప్పుడు వాలంటీర్లు కూడా న్యాయం చేయకపోతే గనక మేము 5 ఏళ్లు పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం అనేటువంటిది ప్రభుత్వం ముందు హెచ్చరిక పెట్టాము. ఎందుకంటే ఇచ్చిన హామీని అమలు చేయడమే ఇప్పుడు ముందున్నటువంటి పరిస్థితి తప్పితే ఈ హామీని అమలు చేయకుండా కావాల్సిన పక్కదారి పట్టేందుకు ఏర్పాట్లు చేసుకుంటే కనుక ఒప్పుకునేది లేదు. ఈ ప్రభుత్వం రాకముందు ఎవరైతే వాలంటీర్లు పనుల్లో ఉన్నారో, విధుల్లో ఉన్నారో వాళ్ళందరినీ ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. ఇది మా డిమాండ్. రాజ్ కుమార్ గారు, మీకు అంత మద్దతు కూడా పెరుగుతోంది. రమేష్ గారు అలా అడగండి సార్ అని చెప్తున్నారు. తర్వాత కృపా సాంబరెడ్డి గారు వాలంటీర్స్కి న్యాయం జరగాలి అని చెప్పి కోరుతున్నారు. అదేవిధంగా సత్య జాను గారు చెప్తున్నారు. దీప్తి గారు మీరు బాగా మాట్లాడారని చెప్పి. రైట్, ఒకసారి మనం లక్ష్మీనారాయణ గారు అన్నమయ్య జిల్లా నుంచి లైన్లో ఉన్నారు. ఒకసారి లక్ష్మీ నరసింహ గారు. సార్ నరసింహ ప్రసాద్ సార్. ఎస్ సార్, నరసింహ గారు చెప్పండి సార్. సార్ ముందుగా మీకు నమస్కారం.